గాయ్స్ ఈరోజు మనం అండ్ అఫైర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మూవీలోని ఒక టీచరు స్టూడెంట్తో అఫైర్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఆమె జీవితంలోని ఎటువంటి మార్పులు జరిగినాయి, చివరికి ఆమెకి ఏమైంది అన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీ అంతా ఉంటుంది. మూవీ చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి అనిత అనే ఒక 50 సంవత్సరాలు ఉన్న ఒక టీచర్ ని చూపిస్తారు. అయితే అనిత ఈ రోజే స్పోర్ట్స్ టీచర్ కింద స్కూల్లో జాయిన్ అవుతుంది. అందుకు అనిత అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ తనను తాను పరిచయం చేసుకుంటుంది. తర్వాత వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ని అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ వివరాలు చెప్పుకుంటూ అందరూ పరిచయం చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మార్కస్ అనే ఒక అబ్బాయి వస్తాడు. అతను మీ పేరేంటో నేను మర్చిపోయాను, మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు అని అడుగుతాడు. అప్పుడు అనిత నా పేరు అనిత, నేను ఇంతకు ముందు జిమ్నాస్టిక్స్ చేసేదాన్ని అని చెప్తుంది. నేనే ఇప్పుడు మీ కొత్త స్పోర్ట్స్ టీచర్ని అని పరిచయం చేసుకుంటుంది. నెక్స్ట్ రోజు అనిత హస్బెండ్ తన మొదటి భార్య కూతురు బర్త్డే అవ్వడంతో తన మొదటి భార్యకి సంబంధించిన ఇద్దరు కూతుర్లు తన ఫాదర్ ని పలకరివ్వడానికి వస్తారు. అయితే అనిత హస్బెండ్ తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి అనితని పెళ్లి చేసుకుని అతను తన జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అయితే ఇతను ఒక లాయర్ కింద పనిచేస్తూ ఉంటాడు. అందువలన ఇతను రేయనక పగలనక పనులు చేస్తూనే ఉంటాడు. అసలు ఫిజికల్ రిలేషన్షిప్ లో ఇతను ఇంట్రెస్ట్ చూపించడు. కానీ అనితకి మాత్రం తన హస్బెండ్ తో ఇంటిమేట్ అవ్వాలి అన్న కోరికలు ఉంటాయి. కానీ తన హస్బెండ్ మాత్రం అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకుండా ఎప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. అయితే నెక్స్ట్ రోజు అనిత జాగింగ్ చేస్తూ ఉన్నప్పుడు తనని ఎవరో ఫాలో అవుతూ ఉన్నట్టు ఆమెకు అనిపిస్తుంది. తర్వాత అనిత ఇంటికొచ్చి స్నానం చేస్తూ ఉన్నప్పుడు బయట ఉన్న డోర్ బెల్ మోగుతుంది. ఏంటా అని ఆమె బయటికి వెళ్లి చూస్తే అక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ ని ఎవరో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత అనిత కాలేజ్ లో పిల్లల చేత గేమ్స్ ని ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. అప్పుడు మార్కస్ నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు అని మార్కర్స్ ని అనిత పొగుడుతుంది. అప్పుడు మార్కర్స్ కూడా నువ్వు కూడా చాలా బాగున్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మార్కర్స్ మాటలు చాలా తేడాగా ఉన్నందువలన అనిత కూడా మార్కర్స్ వెనక చూడటం మొదలు పెడుతుంది. నెక్స్ట్ రోజు మార్కర్ స్కూల్లో ఉన్న ఒక అబ్బాయితో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు అక్కడికి అనిత వచ్చి మార్కర్స్ ని గొడవ నుంచి ఇడిపించి రెస్ట్ రూమ్ లోకి తీసుకువెళ్తుంది. అక్కడ మార్కర్స్ కి ఏమన్నా దెబ్బలు తగిలినాయేమో అని అనిత చెక్ చేస్తూ ఉంటుంది. మార్కస్ మెడ నిప్పట్టింది అని అనిత మార్కస్ మెడని మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మార్కస్ కూడా మీ మెడ కూడా దెబ్బ తగిలింది అని నేను విన్నాను, ఆ దెబ్బ ఎలా తగిలింది అని అంటేని నేను జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు నా మెడకి దెబ్బ తగిలింది అని అనిత చెప్తుంది. అప్పుడు మార్కర్స్ మీ మెడని నేను చూస్తాను అని ఆమె మెడని మార్కస్ టచ్ చేస్తూ ఆమెని ముద్దు పెట్టుకోబోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి వేరే టీచర్ రావడంతో వీళ్ళిద్దరూ దూరంగా వెళ్ళిపోతారు. తర్వాత అనిత మార్కస్ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి అతని ఫోటోలు చూస్తూ ఉంటుంది. అప్పుడు అనిత ఈ రోజు జరిగిందంతా నువ్వు మర్చిపో, ఇంకెప్పుడు ఇలాంటిది రిపీట్ చేయకూడదు అని మార్కస్ కి మెసేజ్ ని పంపిస్తుంది. తర్వాత ఆ స్కూల్లో పనిచేసే ఫ్రూడ్ అనే వ్యక్తి అనితతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మార్కర్స్ న్యూడ్ గా దిగిన ఒక ఫోటోని అనితకి సెండ్ చేస్తాడు. అయితే అనిత ఫోటోని చూసి ఫుల్ గా నవ్వుకుంటుంది. తర్వాత అనిత ఇంటికి వెళ్ళాక అనిత వాళ్ళ ఇంట్లో కొన్ని ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఆ ఫ్లవర్స్ ఎక్కడయ్యి అని అనిత తన హస్బెండ్ అడిగితేని ఏమో నాకు తెలియదు, బయట ఉంటే వాటిని తీసుకొచ్చి నేను లోపల పెట్టాను అని అంటాడు. తర్వాత రోజు మార్కస్ స్కూల్లో జరిగిన గొడవ గురించి మాట్లాడడానికి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చి ఉంటాడు. నిజానికి మార్కస్ వాళ్ళ అమ్మ అనిత ఫ్రెండే. వీళ్ళిద్దరూ జిమ్నాస్టిక్స్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళిద్దరూ చాలా రోజులకి కలిసినందుకు ఒకరిని ఒకరు పట్టుకుని మనం చాలా రోజులు కలిసామని ఇద్దరు మళ్ళా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకంటే మార్కస్ ఒక అబ్బాయితో గొడవ పడినందువలన బెర్లిన్ లో జరిగే ఒక ఫుట్బాల్ మ్యాచ్ నుంచి మార్కస్ ని తొలగిస్తారు. అందు గురించి మార్కస్ వాళ్ళ అమ్మ నాన్న మీరే ఎలాగన్నా హెడ్ మాస్టర్ ని ఒప్పించాలి అని అనితతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక వైపేమో ఈ మార్కస్ అనిత కాల్ని గోకుతూ ఉంటాడు. అప్పుడు అనిత ఒకటేసారి పైకి లేచి మీరు వెళ్ళండి, నేను హెడ్ మాస్టర్ తో మాట్లాడతాను అని అంటుంది. తర్వాత అనిత మార్కస్ వెళ్ళిపోతూ ఉంటే అతని వైపే చూస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అనిత ఇంటికి బయలుదేరుతూ ఉండగా ఒకటేసారి అనిత కారులోకి మార్కస్ ఎక్కుతాడు. అప్పుడు మార్కస్ స్లోగా అనితను టచ్ చేస్తూ తనని చేస్తూ ఉంటాడు. అనిత స్టార్టింగ్ లో ఇది చాలా చిరాగ్గా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. కానీ తర్వాత అనిత కూడా కోఆపరేట్ చేయడంతో వీళ్ళిద్దరూ అదే కారులో ఇంటిమేట్ అవుతారు. అనిత కూడా చాలా రోజుల నుంచి శృంగారానికి దూరంగా ఉంది కాబట్టి ఈ రోజు అనిత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నుంచి అనిత మార్కస్ చాలా సార్లు వీళ్ళిద్దరూ కలుసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి అనిత మార్కస్ ప్రేమలో పడిపోయి ఉంటుంది. అందుకు అనిత మార్కస్ కి మళ్ళా మన ఇద్దరం కలుద్దామని మెసేజింగ్ చేస్తుంది. కానీ మార్కస్ ఈ రోజు నేను ఖాళీగా లేను, నాకు మ్యాచ్ ఉంది, నేను మ్యాచ్ కి వెళ్తున్నాను అని రిప్లై ఇస్తాడు. అయితే అనిత కొద్ది సమయం తర్వాత మార్కస్ ఇంటికి
ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తేని అందులో మార్కస్ తన గర్ల్ ఫ్రెండ్ తోని దిగిన ఒక వీడియోని కొద్ది సమయం ముందే షేర్ చేసి ఉంచుతాడు. అయితే అనిత ఆ వీడియోని చూసి మార్కస్ నాతో అబద్ధం చెప్పాడు అని తెలుసుకుంటుంది. ఇక నెక్స్ట్ రోజు అనిత మార్కస్ ని కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. అక్కడ మార్కస్ వాళ్ళ అమ్మ తన ఫ్రెండ్స్ కి పార్టీని ఇస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళందరినీ అనితకి పరిచయం చేపిస్తుంది. ఇక అనిత వాళ్ళందరితో మాట్లాడుతూ ఉండగా మార్కస్ అక్కడికి వస్తాడు. దాంతో అక్కడున్న ఆంటీలందరూ కూడా మార్కస్ ని చూసి తనని ఇష్టపడుతూ ఉంటారు. ఒక ఆంటీ అయితే డైరెక్ట్ గా లెగిసి మార్కస్ ని హక్ చేసుకుని ఏం చేస్తుందో మార్కస్ అని అడుగుతుంది. ఈ సిచ్యువేషన్ లోని అనితకి ఆ ఆంటీ అలా హక్ చేసుకుంటాం అసలు నచ్చదు. ఇక మార్కస్ కూడా నేను ఫ్రెష్ అయి వస్తాను అని అతను వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు. కొద్ది సమయం తర్వాత అనిత కూడా నేను టాయిలెట్ కి వెళ్ళొస్తాను అని మార్కస్ వెళ్ళిన వైపే ఆమె కూడా వెళ్తుంది. తర్వాత అనిత మార్కస్ వాష్రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక మార్కస్ కూడా ఏంటో సౌండ్ వస్తుందని వాష్రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు అనిత మార్కస్ వాష్రూమ్ లోకి వెళ్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక తర్వాత రోజు అనిత అటెండెన్స్ వేస్తూ ఉండగానే మార్కస్ కాలేజీకి రాలేదు అని తెలుస్తుంది. అప్పుడు అనిత మార్కస్ ఎందుకు రాలేదు అని తన ఫ్రెండ్స్ ని అడిగితేని అక్కడ ఉన్న అమ్మాయిలు మార్కస్ ఒంట్లో బాగోలేదు అని చెప్తారు. దానితో అనిత చాలా కంగారు పడుతుంది. మార్కస్ కి ఒకే రకంగా మెసేజ్లను చేస్తూనే ఉంటుంది. కానీ మార్కస్ మాత్రం అసలు ఒక్క రిప్లై కూడా ఇవ్వడు. ఇక తర్వాత రోజు అనిత వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్టీకి వెళ్తూ ఉంటారు. అప్పుడు అనిత హస్బెండ్ అనితకి ఒక గోల్డ్ చైన్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ పార్టీకి వెళ్తారు. ఆ పార్టీలో కూడా అనిత మార్కస్ కి మెసేజ్ని చేస్తూనే ఉంటుంది. అప్పుడు మార్కస్ కూడా నాకు హెల్త్ బాలేదు అని మెసేజింగ్ చేస్తాడు. అయితే అనిత అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫోన్ ని చేస్తూనే ఉంటుంది. అప్పుడు మార్కస్ నేను బిజీగా ఉన్నాను అని మెసేజింగ్ చేస్తాడు. తర్వాత అనిత మార్కస్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ మార్కస్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఎందుకు మార్కస్ కాలేజీకి రాలేదు అని అడిగితేని మార్కస్ కాలేజ్ గ్రౌండ్ లోనే ఉన్నాడు అని ఆమె సమాధానం ఇస్తుంది. అప్పుడు అనిత కాలేజ్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తేనే అక్కడ ఒక ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళని పిలిచి మార్కస్ ఏడి అని అడిగితేని మార్కస్ తన ఫ్రెండ్స్ తో ఇటువైపు బయటికి వెళ్ళాడు అని వాళ్ళిద్దరూ చెప్తేని అనిత ఇంకా డైరెక్ట్ గా మార్కస్ ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అనిత నేను ఎందుకు ఇన్ని మెసేజ్లు చేస్తుంటే నువ్వు రిప్లై ఇవ్వటం లేదు అని మార్కస్ ని అడుగుతుంది. అప్పుడు మార్కస్ నేను బిజీగా ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు అనిత నేను నీతో ప్రేమలో పడిపోయాను అని చెప్తూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అనిత మార్కస్ తో ఇలా మాట్లాడాలి అని కలగంటూ ఉంటుంది. తర్వాత అనిత మార్కస్ ని పిలుస్తుంది. అప్పుడు మార్కస్ వచ్చి నేను బెర్లిన్ వెళ్ళడానికి హెడ్ మాస్టర్ ని ఒప్పించావా అని అడుగుతాడు. అప్పుడు అనిత ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే మార్కస్ బెర్లిన్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికే మార్కస్ నన్ను వాడుకుంటున్నాడు అన్న విషయం అనిత అర్థం చేసుకుంటుంది. తర్వాత అనిత మనం సరదాగా అలాగా లాంగ్ డ్రైవ్ కి వెళ్దామా అని అడుగుతుంది. మార్కస్ నాకు పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అనిత ఒక వైపు నుంచి మార్కస్ తో బయటికి వెళ్ళాలి అని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. కానీ తన ఆశలన్నీ నిరాశలు అయిపోయినందుకు ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు మార్కస్ కాలేజ్ బయట తన గర్ల్ ఫ్రెండ్ మీనాని కిస్ చేయటం అనిత చూస్తుంది. అలాగే ఆ రోజు రాత్రి అనిత హస్బెండ్ పని మీద లండన్ కి వెళ్లి ఉంటాడు. ఇక అనిత కూడా ఆ రోజు నైట్ అంతా మార్కస్ ఫోటోల్ని చూస్తూనే నిద్రపోతుంది. ఇక తర్వాత రోజు అనిత ఎలాగన్నా మార్కస్ ని మీనాని విడగొట్టాలని ఒక ప్లాన్ ని వేస్తుంది. అనిత ఆ ప్లాన్ లో భాగం కింద స్టూడెంట్స్ అందరినీ బయటికి పంపిస్తుంది. తర్వాత అనిత మీనా బట్టలు పెట్టుకునే ప్లేస్ కి వెళ్లి తన ఫోన్ ని బయటికి తీసి తన ఫోన్ లో ఉన్న మీనాకి సంబంధించిన పర్సనల్ పిక్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తుంది. అయితే కొద్ది సమయం తర్వాత మీనా ఏడుస్తూ ఉంటుంది. అనిత మీనా దగ్గరికి వెళ్లి ఎందుకు ఏడుస్తుందామంటే నీ మీనా నా పర్సనల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అయిపోయింది అని ఆమె ఏడుస్తూ ఉంటేని అప్పుడు అనిత నాకు తెలిసి ఫోటోని మార్కస్ షేర్ చేసి ఉంటాడు. మార్కస్ అంత మంచివాడు కాదు. నువ్వు కుదిరితే మార్కస్ కి దూరంగా ఉండు. అది నీకు మంచిది అని అనిత మీనాతో చెప్తూ ఉంటుంది. తర్వాత సీన్ లో మార్కస్ వాళ్ళ అమ్మ అలాగే అనిత కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు మార్కస్ వాళ్ళ అమ్మ మా ఓడు ఎవరితోనో లవ్ లో ఉన్నాడు అన్న విషయం నేను విన్నాను. అలాగే ఆ అమ్మాయి మీ కాలేజీలోనే ఉంటుందంట. ఆ అమ్మాయి మంచిదేనా అని ఆమె అడుగుతేని అనిత ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ అమ్మాయి అంత మంచిది కాదు అని అబద్ధాలు చెప్తూ ఉంటుంది. తర్వాత అనిత మార్కస్ ని చూడటానికి దొంగచాటుగా మార్కస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అయితే అప్పుడు మార్కస్ మీనాతో చాలా క్లోజ్ గా వాళ్ళ అమ్మ ముందే మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి అనిత చాలా ఫీల్ అయిపోతుంది. అనిత వీళ్ళిద్దరిని
ఇద్దరిని ఎడగొడదామని చాలా పెద్ద ప్లాన్ ని వేస్తేని ఆ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయినందుకు ఆమె చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఇక తర్వాత రోజు అనిత చాలా బాగా ఆలోచించి మార్కస్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మార్కస్ నువ్వు నా ఎంట పడటం ఆపే అని అంటాడు. అప్పుడు అనిత నేను నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు మార్కస్ ఏమిటో చెప్పు అని అంటాడు. అప్పుడు అనిత నేను ప్రెగ్నెంట్ అని ఒక స్కానింగ్ రిపోర్ట్ ని మార్కస్ కు చూపిస్తుంది. అది చూసి మార్కస్ షాక్ అయిపోతాడు. ఎన్ని రోజుల నుంచి నువ్వు ప్రెగ్నెంట్ అని అడుగుతాడు. దాంతో అనిత సుమారుగా 6 వారాల నుంచి అని అంటుంది. అప్పుడు మార్కస్ నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడానికి నేనే కారణం అని ఎలాగనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు అనిత నా భర్త నేను కలిసి చాలా రోజులు అవుతుంది అని అంటుంది. అది వినగానే మార్కస్ ఈ విషయం అందరికీ తెలిస్తే నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని ఊహించుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అనిత నువ్వేమీ బాధపడొద్దు, ఈ విషయం మన ఇద్దరి మధ్యన మాత్రమే ఉంటుంది అని ఆమె చెప్తుంది. కానీ మార్కస్ మాత్రం నేను అసలు బుద్ధి లేని వాణ్ణి అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అనిత మార్కస్ దగ్గరికి వెళ్లి తనని కిస్ చేస్తూ తనతో ఇంటిమేట్ అయిపోతూ ఉంటుంది. కానీ మార్కస్ కి ఆ సమయంలో ఇంటిమేట్ అవటం అసలు ఇష్టం ఉండదు. కానీ అలాగే ఇంటిమేట్ అయిపోతాడు. తర్వాత మార్కస్ ఈ విషయం మీనాతో చెప్పవు కదా అని అడుగుతాడు. అప్పుడు అనిత నేనెందుకు ఈ విషయం మీనాతో చెప్తాను, నేను ఎవరితోనూ చెప్పను. కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా, నేను ఎప్పుడు మెసేజ్ చేసినా నువ్వు నాకు రిప్లై ఇస్తూ ఉండాలి. అలాగే నేను ఎక్కడ పిలిచినా నువ్వు వస్తూ ఉండాలి, లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అని ఆమె అంటుంది. తర్వాత మార్కస్ చాలా బాధపడుతూ ఆ స్కానింగ్ రిపోర్ట్ ని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు అనిత షాపింగ్ ని చేస్తూ ఉంటుంది. అప్పుడు అనిత కాలేజీలో పనిచేస్తున్న ప్రోడ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి మన కాలేజీలోని ఒక టీచర్ ఒక స్టూడెంట్ తో అఫైర్ పెట్టుకుంది అంట, ఆమె ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. దాంతో అనిత చాలా కంగారు పడుతూ వాళ్ళెవరో నాకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. తర్వాత అనిత మార్కస్ తో చాటింగ్ చేయాలి అని అనుకుంటుంది. కానీ మార్కస్ రిప్లై ఇవ్వడు. ఇక అప్పుడు అనిత ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. అప్పుడు ఎవరో అనిత కారు పైన వేశ్య అని రాసి ఉంటారు. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు అనిత జాగింగ్ చేసి ఇంటికి వస్తుంది. అక్కడ అనితకి ప్రెగ్నెంట్ స్కానింగ్ రిపోర్ట్ కనిపిస్తుంది. అప్పుడే అనిత హస్బెండ్ అనిత వెంక నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది అన్నట్టు చూస్తూ ఉంటాడు. అనిత వాళ్ళ హస్బెండ్ ని చూస్తూ చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఎవరో కింద కాలింగ్ బెల్ కొలుతూ ఉంటారు. ఎవరా అని అనిత డోర్ ఓపెన్ చేసి చూస్తేని అక్కడ మార్కస్ వాళ్ళ అమ్మ నుంచుని ఉంటుంది. అయితే మార్కస్ వాళ్ళ అమ్మకి అనిత ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూపించి మార్కస్ ని బెదిరిస్తుంది అన్న విషయం తెలిసిపోయి ఉంటుంది. అందుకు మార్కస్ వాళ్ళ అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేశావు, నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ వా అని అంటుంది. అప్పుడు అనిత నేను ప్రెగ్నెంట్ అవ్వలేదు అని అంటుంది. అప్పుడు మార్కస్ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఇంకొకసారి నా కొడుకు జోలికొస్తే నేనే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు అనిత మార్కస్ వాళ్ళ అమ్మ కోపాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది. అలాగా ఆ రోజంతా అనిత నడుస్తూనే ఉంటుంది. చీకటి పడిన తర్వాత అనిత ఒక రూమ్ ని తీసుకుని ఆ నైట్ అంతా ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ ఏ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆమె అక్కడే సైలెంట్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ రోజు అనిత ఆమె ఇంటికి వెళ్లి డోర్ ని కొడుతుంది. అయితే ఎంతసేపు డోర్ ని కొట్టినా గానీ వాళ్ళ హస్బెండ్ డోర్ ఓపెన్ చేయడు. తర్వాత ఆ పక్కనున్న షటర్ ఓపెన్ అవుతుంది. అక్కడ అనితకి సంబంధించిన బట్టలు మిగతా లగేజ్ అంతా ఉంటుంది. అంటే వాళ్ళ హస్బెండ్ ఇండైరెక్ట్ గా నేను ఇంక ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోని అక్కడ అనితకి సంబంధించిన బట్టలు పెట్టేస్తాడు. ఇక అనిత కూడా ఆ లగేజ్ ని తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు అనిత ఒక స్టూడెంట్ తో అఫైర్ పెట్టుకుంది అని తనని జాబ్ లోంచి కూడా తీసేస్తారు. ఇక అనిత అక్కడ ఉన్న టీచర్స్ అందరికీ నేను చేసింది చాలా పెద్ద తప్పు, కానీ నేను ఎందుకు చేశానో నాకే తెలియదు, నేను ఇలాగ చేసి ఉండకూడదు అని ఆమె మాట్లాడుతూ ఉంటేని బయట అనిత వాళ్ళ హస్బెండ్ కారు వచ్చి ఆగుతుంది. అది చూసి అనిత బయటికి పరిగెట్టుకుంటూ వెళ్తేని ఆ కారులోంచి మార్కస్ బయటికి వస్తాడు. మార్కస్ ఇలాగ అంటాడు, మా అమ్మ నాన్న ఇలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా భయపడ్డారు, ఎందుకంటే నేను ఫుట్బాల్ టోర్నమెంట్ కి వెళ్తానో లేదో అని. కానీ ఇప్పుడు నాకు ఆ సమస్య తీరిపోయింది. మీరు చాలా మంచివారు, మీరు ఎక్కడికన్నా వెళ్లి పెళ్లి చేసుకుని పిల్లలతో ఆనందంగా ఉండండి అని చెప్పి అతను ఒక సారీ కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి మార్కస్ అనిత నన్ను బ్లాక్ మెయిల్ చేసి నాతో అఫైర్ పెట్టుకుంది అన్న విషయం అనిత హస్బెండ్ కి అలాగే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ మార్కసే చెప్పేసి ఉంటాడు. అయితే ఒకవైపు నుంచి ఈ విషయం తెలుసుకున్న అనిత నా జీవితం ఏంట్రా బాబు ఇలాగైపోయింది అని చాలా బాధపడుతూ ఉంటుంది. చివరికి అనిత లైఫ్ లో తను అన్ని కోల్పోయి ఒక దుక్కును కూర్చుని ఉంటుంది. ఇక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండటంతోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్ లో నైస్ ఎక్స్ప్లెనేషన్ అని ఒక కమెంట్ చేసి నన్ను ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండండి.